ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జ్ వినుత మాజీ డ్రైవర్ హత్య కేసులో దర్యాప్తు సాగుతోంది. వినుత దంపతులు ప్రధాన నిందితులుగా ఉన్న ఈ కేసులో వారి డ్రైవర్తో పాటు మరో 2 చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. రేణుగుంటలో వినుత నివాసంలో ఈ నెల 7న హత్య జరిగింది. బాత్రూంలో శ్రీనివాస్ను చేతులు కాళ్లు కట్టేసి దారుణంగా హత్య చేశారు. అయితే హత్య జరిగిన ఇల్లు పూర్తిగా సీసీ కెమెరాల నిఘా నీడలో ఉంది. సీసీ ఫుటేజ్ను విశ్లేషిస్తే మరిన్ని కీలక అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయమూర్తి అందిస్తారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వినూత కోట మాజీ డ్రైవర్ హత్య కేసులో ప్రధాన నిందితులుగా వినూత కోట దంపతులు ఉన్నారు. ఆమెకు సహకరించినటువంటి డ్రైవర్తో పాటు మరో 2 వ్యక్తులను కూడా ఇప్పటికే చెన్నై పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కూడా తరలించడం జరిగింది. ప్రస్తుతం మనం వినూత కోట ఆమె ఇంటి వద్ద ఉన్నాం. రేణిగుంటలో ఉన్నటువంటి ఈ యొక్క ఇంటి వద్ద ఈ ఇంట్లోనే ఈ యొక్క డ్రైవర్ శ్రీనివాసులు అలియాస్ రాయుడ్ను హత్య చేసినట్లుగా ప్రాథమికంగా పోలీసుల విచారణలో అంగీకరించారు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ ఇల్లు రేణిగుంట ఫ్లైఓవర్ సమీపంలో, తిరుపతి రేణిగుంట మధ్యలో ఉన్నటువంటి రేణిగుంట ఫ్లైఓవర్ సమీపంలో ప్రస్తుతం ఈ యొక్క ఇల్లు ఉంది. పూర్తి స్థాయిలో సీసీ కెమెరా నిఘా నీడన ఉంది. ఈ నెల 7వ తారీఖు నాడు బాత్రూంలోకి ఇంట్లోకి వెళ్లినటువంటి శ్రీనివాస్ బయటకు రాకపోవడంతో బాత్రూం గోడల్ని పగలగొట్టాల్సి వచ్చింది. అతనికి చేతులు కాళ్ళు బంధించిన తర్వాత తమ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా కూడా బయటకు లీక్ చేస్తున్నాడన్నటువంటి అనుమానంతో శ్రీనివాస్ను ఈ ఇంట్లోనే బంధించి చిత్రహింసలకు గురి చేశారు. ప్రధానంగా ఆమె డ్రైవర్ దాస్తా సాహెబ్ ఏదైతే రేణుగుంట పంచాయతీకి సంబంధించి బుగ్గ స్ట్రీట్ కి చెందినటువంటి దాస్తా సాహెబ్ డ్రైవర్ గా ఉన్నాడు. అతనితో పాటు శివకుమార్ శ్రీకాళహస్తి పట్టణానికి చెందినటువంటి జనసేన పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తి. మరోవైపు గోపి శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలో ఏదైతే సింగమాల విలేజ్ కి సంబంధించి తొట్టంబేడి మండలం సంబంధించిన వ్యక్తి. వీళ్ళ ముగ్గురు వినూత భర్త చంద్రబాబుతో పాటు వీళ్ళు నలుగురు కలిసి ఈ యొక్క వినూత కోటకు సంబంధించినటువంటి ఈ కారు కూడా ఉంది. ఈ యొక్క కారుతో పాటు డ్రైవర్ శ్రీనివాసును చిత్రహింసలు గురి చేసిన తర్వాత బాత్రూంలో మెడకు తాడు బిగించి గొంతు కోసి అతన్ని హత్య చేశారు. ఇదే ఇంట్లోనే బాత్రూంలో దూరి 2 గంటల పాటు బయటకు రాకపోవడంతో బాత్రూం గోడలను పగలగొట్టి బయటకు తీసామంటూ పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో చెప్పడం జరిగింది. ఇదే ఇంట్లో సీసీ ఫుటేజ్ లో ఎన్ని గంటలకు అతన్ని లోపలికి తీసుకువచ్చారు, ఎన్ని గంటల నుంచి బయటకు తీసుకువచ్చారు అనేది ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ లో 2 సీసీ కెమెరాలు ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ ఇంటి ముఖద్వారం వద్ద ఉన్నటువంటి మొదటి సీసీ కెమెరా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఈ యొక్క సీసీ కెమెరాతో పాటు ప్రధాన గేటు ఇది. ఇవన్నీ చూస్తా ఉంటే పక్కా ప్లానింగ్ తో ఈ యొక్క హత్యకు ప్రీ ప్లాన్ గా జరిగినట్లుగా తెలుస్తోంది. మొత్తం ఇవన్నీ అంశాలకు కూడా ఇక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలు ప్రత్యక్ష సాక్షిగా నిలుస్తాయనడంలో పోలీసుల విచారణలో మేజర్ క్లూస్ అందించడంలో ఇవన్నీ కూడా ఉపయోగపడతాయనడంలో ఏమాత్రం సందేహం లేదు. మరోవైపు కీలక ఆధారాలు లోపల ఉన్నటువంటి సీసీ కెమెరాలు ప్రత్యక్ష సాక్షిగా నిలవబోతూ ఉన్నాయి. కెమెరామెన్ ఎల్ఐతో విజయమూర్తి, సాక్షి టీవీ, రేణిగుంట నుంచి.